దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 57:9. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. చూడండి, క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దేవుని యొక్క కృప యందు నమ్మిక ఉంచేవారుగా ఉండాలి. దేవుని యొక్క కృపను దాయిచ్చమని దేవుని ఎంతో గొప్పగా వేడుకోవాలి. దేవుని యొక్క కృప లేకపోతే మన ఒక్క క్షణం కూడా జీవించలేమని గుర్తెరిగేవారుగా ఉండాలి. దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకున్న వారిలో ఆయన ఎన్నడూ కూడా ఎవరిని సిగ్గుపడనివ్వరు. అయితే మీరు ఎక్కువ దినాలు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో గడపాలని ఆలోచన కలిగి ఉన్నారేమో కదా. అయితే మీ శక్తి చేత, మీ బలం చేత ఎక్కువ దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేరు. కానీ దేవుని యొక్క కృప కొరకు వేడుకొనండి దేవుణ్ణి. తప్పకుండా ఆయన మహాకృపను మీకు అనుగ్రహిస్తారు. అప్పుడు మీరు ఎక్కువ దినాలు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతారు. దేవుని యొక్క సన్నిధిలో మరి ఉపవాసం ఉన్నప్పుడు, దేవుని యొక్క కృప మీకు ఉన్నప్పుడు ఎంత మాత్రం కూడా మీకు బలహీనతగా, ఆయాసంగా, నీరసముగా, ఎటువంటి ఆటంకాలుగా లేకుండా ఎంతో తేలికగా, సులువుగా, తొందరగా ఆ దినములు ముగించినట్టుగా మీకు అనిపిస్తుంది. అలాగే ఎక్కువ సమయం నేను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడపాలని ఉంది అని చెప్పి మీరు ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క కృప కొరకు వేడుకొనండి. తప్పకుండా దేవుడు తన కృపనిస్తారు. మీరు ఎన్నో గంటలు దేవుని యొక్క కృపను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతారు. దేవుని యొక్క కృప లేనప్పుడు మనము ప్రార్థన చేయలేము ఎక్కువ సమయం. అలాగే మరి సువార్త విషయంలో, దేవుని సేవ విషయంలో మరి ఎక్కువ దూరాన్ని ప్రయాణం చేసి వెళ్ళాలి. కాబట్టి దేవుడి యొక్క సహాయం నాకు ఉండాలి, దేవుని యొక్క కృప నాకు ఉండాలి. దేవుని యొక్క కృప ఉన్నప్పుడు మన యొక్క ప్రయాణం ఎంతో సులువుగా, తేలికగా ఉంటుంది. ఎటువంటి మరి ఆటంకాలు వచ్చినా దేవుడు తొలగించి మన మార్గాలు సరళం చేసి ఎంతో సులువుగా, తేలిగా వెళ్ళి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడైనా, సేవా పరిచర్య విషయంలో, ప్రయాణాల్లో అలాగునని ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపాలంటే కూడా దేవుని యొక్క కృపను పొందుకోవాలి. దేవుని యొక్క కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. కనుక మన సమస్త విషయాలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభా, నా సమస్త విషయాలు నీ కృప కావాలి, నీ కృప కలగాలి, నీ కృప నాకు ఉండాలి అని చెప్పి దేవుణ్ణి వేడుకోవాలి. దేవుని యొక్క కృప కొరకు ప్రతిరోజు మనం ప్రార్థించాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయన కృప కొరకు తప్పకుండా దేవుడు ఆయన కృపను అనుగ్రహిస్తారు. దేవుని యొక్క కృప మన ఎడల ఎంత గొప్పగా ఉందని దేవుడు సెలవిస్తున్నారంటే మరి ఆకాశానికంటే ఎత్తైనదిగా ఉందని సెలవిస్తున్నారు. కనుక దేవుని యొక్క కృప కొరకు వేడుకొనండి. తప్పకుండా దేవుడు సమృద్ధిగాని కృపను మీకు, మీ కుటుంబానికి ఎంతో గొప్పగా అనుగ్రహిస్తారు. ప్రార్థన. దేవాది దేవానికి స్తోత్రాలు, స్తుతులు. మాటలు వింటున్నాను బిడ్డని రక్తంతో కడగండి, ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ. ఎలాంటి శోధనలో, సమస్యలు, వేదనలు, దుఃఖములు, బాధలు ఉన్నారు, యేసు నామములో నీ బిడ్డని విడిపించండి ప్రభా. పరిశుద్ధాత్మతో వారిని, వారి కుటుంబాన్ని నింపండి. వారింటికి ఎంతో నీ వెలుగు, రక్షణ దయచండి. అయా, నీ బిడ్డలందరినీ కాచి కాపాడండి. ఈ దినమంతా వారికి ఆహారం, ఆరోగ్యం, నెమ్మది, శాంతి, సమాధానం మీ తట్టు తిరిగేది ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనకి జవాబు ఇద్దండి. కోర్టు కేసుని చెడిపించండి. నా ఆరోగ్య సమస్యలను ముట్టి స్వస్థపరచండి. రకరకాలైనటువంటి సాతాను శోధన నుంచి తప్పించి కాపాడండి. సజీవమైన రెక్కల కింద వారిని భద్రపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.